एसओटी शमशाबाद और कोथर पुलिस ने कोथर पुलिस स्टेशन के इलाके भरत नगर में पान के डब्बों और दीगर शॉप्स पर रेड करते हुए ओडिशा से ताल्लुक रखने वाले एक शख्स के कब्जे से गांजे चॉकलेट्स जब्त किए। मुलजिमीन स्कूल के बच्चों और नौजवानों को फ्री में गांजे के चॉकलेट्स देता था, उन्हें नशे के आदी बनाकर फिर उन्हें 30 रुपए से 50 रुपए के बीच की कीमत पर चॉकलेट्स बेचा करता था। एक इत्तला पर शमशाबाद एसओटी और कोथर पुलिस ने रेड करते हुए मुलजिम के कब्जे से 42 गांजा चॉकलेट्स के पैकेट्स जिसका वजन 8 किलो है और 3 सेलफोन जब्त कर लिए हैं। मुलजिमीन वक्फे से ओडिशा जाया करता था और वहां से गांजे के चॉकलेट्स लाकर बेचा करता था। 42 गांजे के चॉकलेट्स के पैकेट जब्त किए गए हैं जिसका वजन 8 किलो बताया गया है। కొత్తూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ శంషాబాద్ జోన్ రాచకొండ కమిషనరేట్స్లో ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాంతో మన ఎస్ఓటి టీమ్ అండ్ కొత్తూర్ పోలీస్ జాయింట్ ఆపరేషన్లో ఈ చాక్లెట్స్ స్కూల్ పిల్లలకి అండ్ అన్ఎంప్లాయిడ్ యూత్ పొందుతున్నారు కొన్ని షాప్స్ నుంచి. తర్వాత అవి తిన్న తర్వాత వాళ్ళ యొక్క బిహేవియర్ కొద్దిగా వింతగా ఉంటుందని చెప్పి ఒక స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ రావడంతో సైబరాబాద్ ఎస్ఓటి టాస్క్ ఫోర్స్ అండ్ ఈ కొత్తూర్ లోకల్ పోలీస్ జాయింట్గా రైడ్ చేసి ఒక 3 షాప్స్ నుంచి మనకు దాదాపు ఒక 8 కిలోస్ వర్త్ చాక్లెట్స్, అంటే మనకు ఒక్కొక్క ప్యాకెట్లో ఒక 25 to 30 చాక్లెట్స్ ఉన్నాయి. ఇట్లాంటి మనకు 42 ప్యాకెట్స్ చాక్లెట్స్ దొరకడం జరిగింది. ఈ చాక్లెట్స్ మనము అది ఈ ర్యాపర్ ఓపెన్ చేసి చూసినప్పుడు అది డార్క్గా ఉంది, దాంతో గాంజా మిక్స్ చేసేటట్టు స్మెల్ కూడా వస్తుంది. సో దీంతో ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. మనం ధీరేంద్ర బెహ్రా, ఇతను వచ్చేసి జస్పూర్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సోమనాథ్ బెహ్రా, ఇతను భద్రక్ డిస్టిక్ ఒడిశా నుంచి, అండ్ సాహు, ఇతను కూడా భద్రక్ డిస్టిక్. వీళ్ళ ముగ్గురు కూడా ఇక్కడ లేబరర్స్గా ఈ కొత్తూరు ప్రాంతంలో డిఫరెంట్ కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. వర్క్ చేయడం కాకుండా ఈ చాక్లెట్స్ కూడా అక్కడి నుంచి ఒరిస్సా నుంచి మనకు తీసుకొచ్చినట్టు ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. ఇది తీసుకొని వచ్చి ఈ చాక్లెట్స్ డిఫరెంట్ షాప్స్లో ఒక 7-8 షాపుల్లో అమ్ముతున్నట్టు, ఎస్పెషల్లీ స్కూల్ అండ్